గుడ్ ఆఫ్టర్నూన్. వినసంపూర్ణ. ఎస్, నా పేరు పవన్ రాజ్ అండి. బేసికల్గా ఫోటోగ్రఫీ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. అండ్ 4 years అవుతుంది ఈ బిజినెస్ టేకప్ చేసి. మీలాగానే ఇట్లా వచ్చి ఫస్ట్ టైం ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి సీనియర్స్ యొక్క అడుగుదాడలో నడిచి ఈరోజు నాకు కార్ రావడమే కాకుండా దాదాపు 20 మెంబర్స్కి మన టీంలో కార్ రావడం జరిగింది. అండ్ ఈరోజు బయట 2 కార్స్ అన్వీలింగ్ ఉన్నాయి. అది మన టీం నుంచి చూడండి. ఒక విచిత్రం ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక అగ్రికల్చర్ ఫీల్డ్, ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉండే వ్యక్తి కూడా కార్ సాధించాడు 1.5 year. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా 1.5 yearలో కార్ సాధించడం జరిగింది. అంటే ఈ ప్లాట్ఫామ్ ఎవరైనా వెల్కమ్, ఎవరైనా చేయొచ్చు. సక్సెస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుక ఎట్లా సక్సెస్ రావాలి, ఎట్లా సక్సెస్ వస్తుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా మీ అప్లై తోటి తెలుసుకోండి. అండ్ మరొక విషయం ఏంటంటే అవకాశం వచ్చింది, సంతోషం. మంచి బిజినెస్ అవకాశం వచ్చింది, హ్యాపీ. ఈ అవకాశం గురించి మీరు తెలుసుకున్నారు, ఓకే అని కూడా అంటారు చాలామంది. కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి చూడండి. సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళ లక్షణాలు ఉంటాయి, ఫెయిల్యూర్ అయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. కరోనా టైంలో కొంచెం దగ్గు వచ్చింది, గొంతు నొప్పి లేసింది, తుమ్ములు వస్తున్నాయి, ఫీవర్ ఉంది అని అంటే ఇవన్నీ లక్షణాలు ఏంటిది? కరోనా లక్షణాలు అని చెప్పంటారు కదా, పాజిటివ్ లక్షణాలు. కరోనా వచ్చినట్టుంది అని అనుకుంటుంది. మరి ఇక్కడ కూడా ఫెయిల్యూర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ ఫెయిల్యూర్ కాబోతున్నటువంటి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎవ్రీ వీక్ ఈ బొగ్గులకుంట మీటింగ్కి అటెండ్ కాడు. ఒక్కసారి 2 సార్లు అటెండ్ అయిపోయి నాకు అంత ఎరికేనా మస్తు తెలుసుకునేటువంటి అని చెప్పని మీటింగ్కి రాడు. అదొక లక్షణం. విన్నింగ్ టీమ్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ లీడర్స్ ఇప్పటిదాకా వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్క లీడర్ దగ్గర వాళ్ళ ఫోన్లో విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది. ఫెయిల్యూర్ కాబోతున్నటువంటి వ్యక్తి దగ్గర విన్నింగ్ టీమ్ యాప్ ఉండదు. విన్నింగ్ టీమ్ యాప్ ఉన్నా ఆయన వినడు. ఇవన్నీ లక్షణాలు. డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయడు. ఎవ్రీ మంత్ పర్చేసింగ్స్ అనేది చేయడు. అప్లైన్ ఎంత పడాలి అన్న కొనవాలేదా? ఏముంటుంది మళ్ళీ ఉంటాయి, వచ్చే వారంగా ఉంటాయి, 15 తారీఖు తర్వాత ఉంటాయి, 20 తారీఖు తర్వాత ఉంటాయి అని వాయిదా చేస్తుంటాడు. ఇంకొక లక్షణం ఏంటి? సాకులు చెప్పే అలవాటు. చెప్తాను వస్తాయి సాకులు. ఏమైనా మీటింగ్ రాలి, ఏమో ఆవిడ చచ్చిపోయింది, ఏమో దావతుండే, పండుగ వచ్చింది. సాకులు అనేది నాలుక టిప్పు మీదనే ఉంటుంది. చెప్తాను వచ్చేస్తాయి. ఈ సాకులు చెప్పే అలవాటు కూడా ఉండదు. ఇవన్నీ లక్షణాలు దేనికంటే ఫెయిలియర్ రాబోతున్న లక్షణాలు అని మరొకసారి చెక్ చేసుకోండి, జాగ్రత్త పడండి. ఇటువంటి లక్షణాలను మన దగ్గర రానివ్వదు. అండ్ మరొక లక్షణం ఏంటంటే అప్లైన్ అంటే మనకంటే సీనియర్, ఆల్రెడీ ఈ దారిలో పోయి సక్సెస్ అయినటువంటి వ్యక్తి. కారు వచ్చింది, ₹1,00,000 ఇన్కమ్ వచ్చి ఉంటుంది. కానీ అయినా చెప్పింది వినాలన్నా, లేకుంటే రోడ్డు మీద పోయే వ్యక్తి, లేకుండా మన ఇంటి పక్క కారుల మీద కూర్చుంటారు. అటువంటి ఆయనకి ఏమున్నది బ్యాక్గ్రౌండ్. కానీ మన అటువంటి వ్యక్తి మాటలు వినన్నా అంటే ఫెయిలియర్ కాబోతుండే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ లొంగి కట్టుకొని అరుగుల మీద కూర్చున్నాడు కదా, ఆయన మాట వింటాడు. మంచిగా అనిపిస్తుంది, చెవులకు మంచిగా వినసంపుగా అనిపిస్తుంది. ఇసంటే వేస్ట్ అని నాకు బాగా అనిపిస్తుంటుంది. అదే మన అప్లైన్ చెప్పినటువంటి అవి రుచించవు. మీటింగ్కి రా, పర్చేస్ వినింగ్ యాప్లో విను, ఇటువంటి మంచి మంచి విషయాలు రుచించాయి. ఎవరికి? ఫెయిల్ కాబోతుండేటువంటి వ్యక్తి లక్షణాలు. కనుక ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు దగ్గరికి రానియకుండా ఉంటే మీరు కూడా ఈ స్టేజ్ మీద వచ్చి మాట్లాడతారు. మీ కార్ అచీవ్మెంట్ ₹1,00,000 కాదు, అంతకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ. టైం కూడా అవుతుంది, సెలబ్రేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ అప్లై